మన రాష్ట్రంలో జరిగే అన్ని జాతరల కంటే చిత్తూరు జిల్లాలో తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్ని ప్రాంతాలలో జాతరలు 1-2 రోజులు జరిగితే తిరుపతి గంగమ్మ జాతర వరుసగా వారం రోజులు జరగటం విశేషం. ప్రతి సంవత్సరం వేసవికాలం మే నెలలో చాటింపు అయిన మరుసటి రోజు నుండి ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. పూర్వం తిరుపతి పరిసర ప్రాంతాలను ఒక పాలెగాడనే దొర పాలిస్తూ ఉండేవాడు. అలా ఆ దొర పాలిస్తున్న రోజుల్లో కొత్తగా పెళ్ళైన పెండ్లి కూతుర్ని తొలిసారి తనతో కాపురం చేసి అత్తవారింటికి వెళ్లాలనే నిబంధన పెట్టి పెండ్లైన ప్రతి స్త్రీని బలాత్కరిస్తూ ఉండేవాడు. ఇదే సమయంలో తిరుపతి పక్కనే అవిలాల గ్రామంలో ఆదిపరాశక్తి అంశతో పుట్టి పెరిగిన గంగమ్మ ఆ దుర్మార్గుడి దురాచారాలను అంతమొందించాలని నిర్ణయించుకుంటుంది. తాను పెండ్లి చేసుకుని అదే రోజు రాత్రి వాడి ఇంటికి వెళ్ళి తన శక్తి రూపాన్ని చూపించగా వాడు భయంతో తప్పించుకుని పారిపోతే ఆమె రోజుకో వేషం వేసుకుని తిట్టుకుంటూ వెతికి చివరిగా వాణ్ణి పట్టుకుని తాతయ్య గుంట దగ్గర చంపిందని చారిత్రక నేపథ్యం. ఈ సంఘటనకు గుర్తుగా నాటి నుండి నేటి వరకు భక్తులు ఈ 7 రోజులు రోజుకో వేషం వేసుకుని 7 రోజులు జాతర జరుపుకుంటారు.